Daily. Taste the Daily. వరదకి ముసారాంబాగ్ బ్రిడ్జ్ నీట మునిగిపోయింది. అలానే పరిసర కాలనీలు కూడా నీట మునిగిపోయాయి. ముసారాంబాగ్ బ్రిడ్జ్ ని అధికారులు మూసివేశారు. బ్రిడ్జ్ దగ్గర ఉన్న బస్తీల్లో కూడా వరద నీరు చేరిపోయింది. ప్రస్తుతం ముసారాంబాగ్ బ్రిడ్జ్ వద్ద పరిస్థితి ఏంటి, అలానే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఏం చెప్తున్నారు వివరించడానికి మా ప్రతినిధి లక్ష్మీకాంత్ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, ఏంటి పరిస్థితి? బ్రిడ్జే మునిగిపోయింది అంటున్నారు, మరి బస్తీల్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? హైదరాబాద్ మహానగరంలో మూసీ నది ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చిందని చెప్పొచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఎఫెక్టే ఈరోజు మూసీ ఇక్కడ ముసారాంబాగ్ పైన బ్రిడ్జి పైన మూసీ నది ఉప్పొంగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 49 సంవత్సరాల తర్వాత రికార్డు తిరగరాసింది మూసీ. 1976 ప్రాంతంలో మూసీకి ఉగ్రరూపం వరదొచ్చింది. ఆ తర్వాత ఇంతవరకు దాదాపు 33,000 క్యూసెక్కులు ఒక్కసారిగా వరద వచ్చిన పరిస్థితి మూసీకి లేదు. కేవలం గతంలో 2000 కావచ్చు, 2020లో కావచ్చు, హిమాయత్ సాగర్ నుంచి మాత్రమే ఇక్కడ 25,000 క్యూసెక్కులు రిలీజ్ చేసిన పరిస్థితి. దీంతో అంత వరద రాదని ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్థానికులు కావచ్చు, మూసీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీవాసులు ఖాళీ చేయలేదు. కానీ బలవంతంగా నిన్న రాత్రి జిహెచ్ఎంసీ అండ్ పోలీసులు ఖాళీ చేయించాల్సిన పరిస్థితి వస్తుంది. మనం చూడొచ్చు, రైట్ సైడ్ ఇక్కడ కింద వాటర్ ఉంది, రైట్ సైడ్ ఈ కాలనీలు మొత్తం కూడా ఆడ కింద ఫ్లోర్ మొత్తం కూడా ఖాళీ చేయించి పక్కన ఉన్నటువంటి పునరావాస కేంద్రాలకు పంపించారు. దీనికి సంబంధించి ఎంతమందిని పంపించారు ఏమన్న దానిపైన మనతో డిప్యూటీ కమిషనర్ స్పాట్లో ఉన్నారు. నిన్న నైట్ నుంచి కూడా టీవీ నైన్తో ఆ స్పాట్లో వచ్చి వివరించి అంటే ఎక్స్ప్లెయిన్ చేసినారు. సో నిన్న ఎంతవరకు రెస్క్యూ చేసినారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సార్? సో నిన్న ఇక్కడ మేము ఈవినింగ్ 5 o'clock నుండి ప్రతి ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరిగిందండి. ప్రతి ఇంటికి చెప్పడం వల్ల వాళ్ళకి చెప్పాము, వెంటనే ఇమ్మీడియట్గా ఈ ఖాళీ చేయని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎంతవరకు మీరు అంటే వాళ్ళకు ఆహారం కావచ్చు, పునరావాసం కావచ్చు, ఎంతవరకు పెట్టే అవకాశం ఉంటుంది? ఇప్పుడు నిన్న నైట్ మేము డిన్నర్ కూడా పెట్టామండి. ఈరోజు మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ మరి లంచ్ కూడా పెట్టడం జరుగుతుంది. మేము బ్రేక్ఫాస్ట్ ఒక 200 మందికి మేము చెప్పాము. అక్కడ లంక ఇది ఇక్కడ తాజా సిచ్యువేషన్. మొత్తం మీద అయితే బ్రిడ్జిని మొత్తం క్లోజ్ చేశారు. అవతల అంటే ఇక్కడ అంబర్పేట నుంచి దిల్సుఖ్నగర్ వెళ్ళే మార్గం మొత్తం కూడా స్టాప్ చేశారు. ఇదే విధంగా మొత్తం కూడా నిన్న రాత్రి నుంచి కూడా కొనసాగుతుంది ఈ పరిస్థితి. సో రైట్ సైడ్ చూసుకుంటే కొత్త బ్రిడ్జి నిర్మాణం గత 5 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది, కానీ కంప్లీట్ కాలేదు. కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ ప్రాంతం వాసులు ఈ దుస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ బ్రిడ్జి నిర్మాణంలో కూడా లోపభూయిష్టంగా నిర్మించారు. అంటే ముందే ఒక ఫోర్కాస్ట్ లేకుండా ఇంజనీరింగ్ వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా పనిచేసిందని చెప్పొచ్చు. మూసీ పైన బ్రిడ్జి నిర్మాణం నీళ్లలో మునిగిన దాదాపు 5-6 అడుగుల లోతులో ఈ బ్రిడ్జి మునిగిపోయిన పరిస్థితి ఇక్కడ ఉంది. సో మొత్తం మీదైతే ఇప్పుడు ఈ వరద ఎఫెక్ట్ ఈరోజు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సర్కార్ అయితే గట్టిగా అధికారులకు, కలెక్టర్, ఎస్పీలకు, జిహెచ్ఎంసీ, హైడ్రా మొత్తం సంయుక్త శాఖలకు, కన్సర్న్ శాఖల అధికారులకు కూడా గట్టిగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం ఉంది. ఎక్కడ కూడా ప్రాణ ఆస్తి నష్టం జరగకూడదని గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారు.